మీ కన్సెంట్ లేకుండా నైజాంలో సినిమా రిలీజ్ చేయడానికి వీలవుతుందా? ఎందుకు అవ్వదు? నేను నాకు ఒక సినిమా ఇవ్వండి, మా థియేటర్లు వదిలేసి నేను రిలీజ్ చేసి చూపెడతాను. ఏముంది, పీవీఆర్కి 26 ప్రాపర్టీస్ ఉన్నాయి, నాకు వదిలేసి 60% థియేటర్స్ ఉన్నాయి బయట. ఎందుకు రిలీజ్ చేయలేము? నాది 30% 25% ఇంక్లూడింగ్ బుకింగ్ ఉంటుంది. అన్నీ క్రియేట్ చేస్తారు సార్. ఒక్కప్పుడు ఉంటే సార్, ఒక 5 years బ్యాక్ ఉంటే. నైజాంలో కీ ఎగ్జిబిషన్లు అంతా తెల్లారు లేచి మీ ఆఫీస్లోనే ఉంటారంటారు కదా. ఎవరు ఉంటారు? అందరూ ఎవరు ఉంటారు మా ఆఫీస్లో? నైజాం ఎగ్జిబిటర్లు. నా క్యాబిన్ 6x4 ఉంటుంది, మీరు వచ్చి ఉంటారు. నలుగురు కూడా కూర్చోలేరు. ఎట్లా అంటారు మీరు అందరు మా ఆఫీస్లో ఉంటారని? ఎవరు రారండి. 2-3 వచ్చి చాయ్ తాగిపోతారు అంతే. ఇంకో 2-3 వస్తారు అంతే. అలా రోజుల్లో వస్తూనే ఉంటారు కదా. ఎందుకు వస్తారు సార్ నా దగ్గర? అది వారంలో ఒకసారి. మీరు మీ ఐబ్రోస్తో డిసైడ్ చేస్తారు ఏ సినిమా వేయాలి, ఎక్కడ వేయాలి. ఏముండదు సార్, మా రాంబాబు డిసైడ్ చేస్తారు సార్. మా రాంబాబు అని మంచిగా ఉన్నాడు, ఆయన మాతో కూర్చొని డిసైడ్ చేస్తాడు. డిస్ట్రిబ్యూటర్ ఎవరు సార్? 2 డిస్ట్రిబ్యూటర్స్, శశి గారు, మన శిరీష్ రెడ్డి గారు. ఇంకెవరు ఉన్నారు డిస్ట్రిబ్యూటర్స్? శిరీష్ రెడ్డి మీరు బాగా జిగిరి దోస్తులా? ఉండకూడదా? ఉండకూడదు నేను కన్నా జిగిరి దోస్తులా అని అడిగా. మంచి దోస్తే కదా, వ్యాపారం. ఆయన గీతకి ఇస్తే మీ డాక్టర్గా ఆలోచించుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తాను. కొంచెం ఆలోచించాలి. మీరైతే గీత గీయరు కదా. నేను ఎవరు గీత గీయం, ఎవరితో ఎక్కువ మాట్లాడడం, ఎవరితో తక్కువ మాట్లాడడం. బట్ శిరీష్ మాకు మార్నింగ్ వేస్తే మా పనులు మాకుంటాయి, ఆయన పనులు ఆయనకు ఉంటాయి. ఇండస్ట్రీలో ఒక లైన్ ఉంది, శిరీష్ రెడ్డి అంటే యాషన్ సునీల్కి భయం. నేను అదే పదం వాడాను. నేను మా ఫాదర్ తప్పితే, దేవుడు తప్పితే ఎవరితో భయపడను, ఎవరికి భయపడను. నేను ఎందుకు భయపడాలి సార్? నేను ఏదైనా తప్పు చేస్తే భయపడతాను, సారీ చెప్పుకుంటాను. ఆయనకి, శిరీష్ రెడ్డి గారికి నేను రెస్పెక్ట్ ఇస్తాను, భయపడను. బికాజ్ ఆయనే రిస్క్ చేస్తాడు సార్. ఆయన పిక్చర్స్ బై చేస్తాడు, రిస్క్ చేస్తాడు. మీ థియేటర్ పిక్చర్లు కావాలి, మాకు థియేటర్కి పిక్చర్ కావాలి, మాతో బాగుంటాడు, మేము బాగుంటాం అంతే. ఏ రోజు బాగాలేదు, బాగుంటాం, అయిపోయింది కదా. దానికి మీరు కలిసి ఉన్నారా నిన్న కూడా ఎవరో అడిగారు జర్నలిస్ట్ చేంబర్ మీటింగ్లో. కలిసి ఉన్నారంటే కొట్టుకోవాలా? కొట్టుకుంటే మీరు వచ్చి ఏమంటారు? ఎందుకండి కొట్టుకుంటారు? పెద్ద మంచిగా చెప్తున్నాను కలిసిపోండి అని మీరే అంటారు, కలిసిపోతే మీరే అంటారు. ఎందుకు కలిసిపోయి ఉన్నారు? ఎవరికైనా హామ్ చేస్తే మేము కలిసిపోయి తప్పు అండి. ఇప్పుడు మేము ఎవరికైనా హామ్ చేయలేనప్పుడు కలిసిపోవటమా కొట్టుకోవటమా అనవసరం. మీ అందరూ మిమ్మల్ని విడిపోమనట్లేదు, కొట్టుకోమని చెప్పట్లా నేను. ఇప్పుడు శశి వచ్చారని పక్కన పెడితే ఉన్న పెద్ద బయ్యర్లు మీ ఇద్దరూ కలిసి ఉండడం వల్ల ఒక రకమైన మునోపిల్లి వచ్చిందా లేదా నైజాంలో? నేను బయ్యరే కాదు, నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. నేను బయ్యర్ చేస్తారు, ఇంకో బయ్యర్ ఎవరు లేరు, ఆయన ఒక్కరే ఉన్నారు. అప్పుడు మునోపిల్లి అయిపోయిందిగా. మునోపిల్లి ఎట్లయితుంది? మరి ఇంకెవరో ఒకటి వస్తాడు. ఎవరిని వచ్చారు దాంట్లో? గత 10 ఏళ్ళు అంటే ఇప్పుడు తీసుకోరండి, మీరు 4 డిస్ట్రిబ్యూటర్లు తీసుకొచ్చి ఇప్పియండి పిక్చర్లు. మీరు 4 డిస్ట్రిబ్యూటర్లు తీసుకోరండి కదా, అంటే ఏం చేయాలి మళ్ళీ? గత 10 ఏళ్లలో ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఇక్కడ ఉన్నారు? మళ్ళీ ఎందుకు పోయారు? నష్టపోయే కదా పోయారు. మీ వల్లే. మా వల్ల ఎందుకు నష్టపోయాడు? మీరు వాడి సినిమా కొంటే మీరు థియేటర్లు ఇవ్వాలి. ఎందుకు లేదండి, నేను ఎవరు ఇవ్వాలి? మీరు ఒక అడ్వాన్స్ ఇస్తే వాపస్ మీరు గ్యారంటీ ఇస్తారా? మీకు ఎరక మాకు ఎన్ని మంత్స్ డ్యూ ఉన్నారు? పెద్ద పెద్ద వాళ్ళు పేర్లు చెప్పాలా? ఒక జ్యూస్ లిస్ట్ తీసుకోండి ఒకసారి. ఇప్పుడు సురేష్ మూవీస్లో పోయి మా ఆఫీస్లో పోయి జ్యూస్ లిస్ట్ తీసుకోండి, ప్రింట్ చేయండి, అప్పుడు ఎరక అవుతుంది. అరే అడ్వాన్స్ ఇస్తే వాపస్ వస్తే ఇస్తారు సార్. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు పిక్చర్ రిలీజ్ అయింది, స్మార్ట్ శంకర్ 2.5 crore 2 crores 80 lakhs ఇచ్చినాం. 1 crore 80 lakhs రిటర్న్ రావాలి నిరంజన్ రెడ్డి గారి దగ్గర. అంటే ఏదైనా కిరికిరి చేస్తున్నామా, గడబడి చేస్తున్నామా? నోరు మూసుకొని ఉన్నాం. ఆయన నెక్స్ట్ సినిమా వస్తుంది ఇస్తానన్నాడు, వెయిట్ చేస్తున్నాం, అంతే కదా. దాని ముందు లైగర్ తీసుకున్నారు. ఏం సంపాదించుకున్నాం? లైగర్లో 20% వచ్చింది, 80% అడ్వాన్స్ పీకింది వరంగల్ శ్రీనుది. 80% మాఫ్ చేసామండి, 30% సెటిల్ అయింది, 20 వచ్చింది. 10కి చేంబర్లో కేసు ఉంది, భారత్ భూషణ్కి అడగండి చెప్తారు ప్రెసిడెంట్ గారికి. కనీసం మీకు ఆ మాత్రమే వచ్చింది పాపం, కొనుక్కున్న వరంగల్ సీన్కి అది కూడా రాలేదు. ఏం రాలేదండి, ఆయన ఏం కట్టాడని మీకు ఐడియా ఉందా? పాప కనీసం ఆయన ఇష్టం అది. ఆయన జూదం చేశాడు, నేను జూదం చేయను అంటే మూర్తి గారు పాప మంచిగా ఉన్నాడు అంటే అయిపోయిందా? మీరు రిస్క్ చేయలేదు, మీరు బాగున్నారు. మీరు రిస్క్ చేస్తే మీరు కూడా బాగుండదు. మళ్ళీ నేను జాక్ సినిమా చేశాను, పోగొట్టుకున్నాను కదా. అంటే పాపమని రాదు మీకు నోట్లో? అంటే మా మీద రాదు. 10,000 కోట్లు ఆస్తిపడి దగ్గర ₹1 కోటి ఏముంది? 10,000 సార్, 1,00,000 కోట్లు సార్. మీరు ఎంత డిస్కౌంట్ డిస్కౌంట్ ఇస్తే ఎట్లా సార్? సునీల్ 10,000 కోట్లు ఆస్తిపరుడు. ఆ ఫిగర్స్ వద్దు సార్, ఎందుకు 1,00,000 కోట్లు ఎందుకు?